ఓం శ్రీ గురుభ్యో నమః. లలిత త్రిశతి ఈరోజు తెలియజేసే నామము ఏకా అనేక అక్షరాకృతి. ఒక అక్షరములో 100 అక్షరాలు, ఒక మంత్రంలో అనేక మంత్రాలు ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే ఒక హ్రీము కానీ శ్రీము కానీ తీసుకుంటే అందులో ఏ విధంగా నిక్షిప్తమై ఉంటాయో ఆ విధంగా గూఢంగా ఉంటాయి. సరే, ఈ శ్రీ విద్య పరంగా ఈ లలిత త్రిశతి నామము ఏకాక్షరాకృతి విడదీసి చూసుకుంటూ ఉంటే మీకు అది అర్థమవుతుంది చదివేటప్పుడు. సరే, ఈ యొక్క రూపం ఈ నామాన్ని ఉచ్చరించేటప్పుడు ఏ విధంగా గతంలో మీకు తెలియజేయటం జరిగింది. ఆ నుంచి క్షం వరకు మొత్తం ఈ యొక్క శబ్ద స్వరూపమే మాతృక స్వరూపము. ఆ నుంచి క్షం వరకు వీళ్ళు మానవుడు ఏర్పాటు చేసుకున్న ధ్వనులు లేక శాస్త్రాలు లౌకికమైన విషయాలు. ఈ యొక్క ఆ నుంచి క్షం వరకు అచ్చులు అల్లులు ఈ విధమైనవి వచ్చేసి అలౌకికము అంటారు. అలౌకికము అవి శృతుల ద్వారానే వీటి యొక్క జ్ఞానం మనం తెలుసుకోవాలి. విడిగా తెలుసుకోవటం అంటే కొంచెం కష్టంతో కూడుకున్నది, అనుష్ఠానం చేస్తే బాగా తెలుస్తాయి. ఈ విధంగా సర్వ భాషలు లౌకికంగా మానవుడు ఏర్పాటు చేసుకున్నవి శృతి ప్రామాణిక మంత్ర శబ్దత్వములు అన్ని చోట్ల ఒకే విధంగా ఉండవు. శృతులు ఒకే విధంగా ఉంటాయి, మానవుడు ఏర్పాటు చేసుకున్న ధ్వనులు మారుతూ ఉంటాయి. ఉదాహరణకి మన ఆంధ్రాలో ఒక విధంగా, తమిళనాడులో ఒక విధంగా అట్లా ఉంటాయి కదా లాంగ్వేజ్ భాషలు. ఈ శృతిలో జ్ఞానం అలా ఉండదు, ఎక్కడైనా ఒకటే ఉంటుంది. శ్రీ విద్యా మంత్రాలు చిన్న చిన్న మార్పులు చెరుపులుగా ఉంటాయి, శబ్దాలు అర్థాలు మారవు. తర్వాత వేదాలు చదువుకున్న వాళ్ళు చేసే ఏ గుళ్ళల్లో చేసినా సూక్తములు, ప్రాచీన గుళ్ళల్లో వేదాలు పరంగా చేసేవన్నీ ఒకే విధంగా ఉంటాయి. ఇప్పుడున్నటువంటి వాటిల్లో కొన్ని ఈ మధ్య కాలంలో ఒక 2-3 శతాబ్దాలుగా కట్టినటువంటి టెంపుల్స్లో ఉండేవి అంత స్వచ్ఛతగా శృతుల ప్రామాణికంగా ఉండవు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకున్నామంటే చాలా లోతు విషయాలు ఉంటాయి. సరే అండి, మరి ఈ యొక్క దేవత ఏకానేకాక్షరాకృతి అంటే పరబ్రహ్మ స్వరూపం గురించి ఈ ఛాందోగ ఉపనిషత్తు ప్రాచీనమైంది, చాలా పెద్ద ఉపనిషత్తు, అనేక భాగాలుగా ఉంటాయి. శ్రీ విద్య గురించి ఈ ఉపనిషత్తు చెప్పిన ఈ ఉపనిషత్తులో ఉన్నట్టు మిగతా వాటిలో తక్కువే ఉంటుంది. ఇంటర్నల్గా ఇది బాగా చెప్తుంది అన్నమాట. ఏమని చెప్తుంది? ప్రణవముతో కూడిన మహాషోడశి ద్వారానే ఏ మానవుడైనా పరమాత్మ జ్ఞానం తెలుసుకుంటాడు. మిగిలిన అంగ ప్రత్యంగ అంటే పూర్వాంగ ఉత్తరాంగాలు ఈ మంత్రాలు ఇస్తుంటారు కదా అందరికీ, వీటి వలన పరోక్షమైన జ్ఞానం కలుగుతుంది, ప్రత్యక్ష జ్ఞానం కలగదు. కాబట్టి ఈ ఆ దేవతలు మీరు ప్రత్యక్ష దేవ జ్ఞానం, పరమాత్మ జ్ఞానం తెలుసుకోవడానికి ఇవి సహకరిస్తాయి. అంతవరకే, డైరెక్ట్గా ఇవి ప్రత్యక్ష జ్ఞానం కలగచెయ్యవు. అయితే ఏ మంత్రం చేసినా ఈ ఉపనిషత్తు ఏం చెప్తుందంటే ఆ మంత్ర దేవతకి సంబంధించిన దేవతా శక్తులన్నీ సాధకుడికి వస్తాయి అని చెప్పి ఈ ఛాందోగ ఉపనిషత్తు గట్టిగా దృఢంగా తెలియచేస్తుంది. త్రికరణ శుద్ధిగా ఏ మంత్రం చేస్తే మీరు ఆ మంత్రం శాస్త్రపూర్వకంగా ఆ దేవతా శక్తులన్నీ కూడా వస్తాయి. ఏ మంత్రం చేస్తే వస్తాయి ఏంటంటే శృతి ప్రామాణిక మంత్రాలు చేస్తే వస్తాయి, శృతి విరుద్ధమైనవి చేస్తే రావు. తర్వాత ఈ ఉపనిషత్తులో ఇంకా ఏం చెప్తుందంటే ఈ జగత్తులో ప్రాణుల పుట్టుక, స్థితి, లయ మొత్తము ఈ భూమి అనబడే ఒక గ్రహం మీదే ఉంటుంది. మిగతా చోట్ల ఈ విధంగా ఉండదు. ఇక్కడే ఈ విధమైనటువంటి ప్రాణులు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మిగతా గ్రహాలలో ఉండే విధి విధానాలు వేరు, ఇక్కడ ఉండేవి వేరు అని నిగూఢంగా చెప్తుంది. అవి తెలుసుకోగలిగితే చాలా బాగా. ఎట్లా తెలుసుకోవాలండి మేము ఇవన్నీ అంటే ఋషులు పరిపరి విధాలుగా చెప్పారు. ఇప్పుడు ఈ సంధ్యావందనం చేస్తున్నటువంటి వైదిక బ్రాహ్మలు, వేదాలు చదువుకున్న వాళ్ళందరూ అన్నం తిన్న తర్వాత
అపసవ్యంగా నీళ్లు చుట్టూ పోస్తూ ఒక మంత్రం చదువుతారు. ఆ మంత్రం ఏంటంటే, మీకు ఆ మంత్రం చెప్పట్లేదు, మంత్రం యొక్క అర్థం చెప్తున్నా మీకు బాగా అవగతం అవ్వాలని. అనేక కోట్ల సంవత్సరాల నుంచి కొన్ని ఘోర పాపాలు చేసిన వాళ్ళు నీళ్లు లేక దప్పికతో కూడా రౌరవ అనబడే నరకంలో అల్లాడుతున్నారు. వాళ్ళకి మేము ఇక్కడ చూడండి, వీళ్ళు ఈ వేదాలు చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి తెలియకుండానే జాతి, మతము, కులము, లింగ భేదము లేకుండా సర్వులకి మేము ఈ చచ్చిపోయినటువంటి ఘోర పాపాత్ములు, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఘోర పాపాత్ములు 3-4 రకాలు చెప్పారు. అందులో ఒక రకం చెబుతాను మీకు. నేటి సంతానం కూడా ఇందులో ఉంది అన్నమాట. ఈ ఘోర పాపాలు చేసేవాళ్ళు, ఈ సంతానం ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఏంటంటే అది లోతు విషయాలు. మళ్ళీ వీళ్ళందరికీ రౌరవాది నరకాలు వస్తాయి. వీళ్ళు అక్కడ అల్లాడిపోతుంటారు దప్పికతో. వీళ్ళకి ఈ యొక్క సంధ్యావందనం చేసి జ్ఞానం ఉన్న వాళ్ళు నీళ్లు పోయటం వలన వాళ్ళు సూక్ష్మ రూపంలో ఈ నీళ్లు తాగుతూ, నరకంలో ఉన్న వాళ్ళు నీళ్లు దొరకని వాళ్ళు ఈ నీళ్లు తాగుతారు. వాళ్ళకి నీళ్లు ఆహారంగా ఇవ్వటం జరుగుతుంది. ఆ మంత్రం ఉంటుంది, మీరు వాళ్ళని అడిగితే చెప్తారు ఆ మంత్రం. ఎవరైనా చేయొచ్చు, అది గొప్ప పుణ్యం. చేయటం వల్ల ఏమవుతుందంటే వాడికి శోక బాధలు తగ్గుతాయి. మన ఋషులు ఈ ఏర్పాట్లని చేశారు. మనం తెలుసుకోకుండా ఎంతసేపు ఈ పురాణ ప్రవచనాలు వాళ్ళు చెప్పే మాటలని, అసలైనటువంటి మీలో ఉన్న పరబ్రహ్మ జ్ఞానాన్ని మీరు తెలుసుకోకుండా మూసుకొని మసిపూసేస్తున్నారు. మీరు అవి తెలుసుకోవాలి. అర్థమైంది? ఆ విధంగా. తర్వాత ఈ యొక్క ఉపనిషత్తు ఇంకా ఏం చెప్తుందంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి భూమి అనేటువంటిది దాన్ని సృష్టించడం జరిగింది మానవుల కోసం, ఈ కర్మలు అనుభవించడానికి. ఈ భూమికి ఆధారం జలము, ఈ జలానికి ఆధారం ఓషధులు. చూడండి, మన కోసం ఎన్నెన్ని మన కర్మలు సక్రమంగా మనం అనుభవించడానికి పరమాత్మ మనకి ఏర్పాటు చేసిన సిస్టమ్ ఇది. ఆ ఓషధులకి ఏంటండి ఆధారం అంటే పురుషుడు. అంటే నువ్వు భూమి మీద నీళ్లు తాగడం వల్ల బాడీలో వస్తుంది. ఓషధులు అంటే ప్రకృతి నుంచి వచ్చాయి, బాగా తిని శుభ్రంగా ఉండి మంచి కర్మలు చేయమని. తర్వాత ఆ పురుషుడికి ఆధారం ఏంటండి? వాక్కు, మాటలు. మీకు గతంలో చెప్పారు వాక్కుకి ఎవరు అధిపతులు, ఇవన్నీ గతంలో చెప్తున్నాను. ఈ వాక్కుకి ఆధారం ఏంటండి? వేద మంత్ర రుక్కు అంటారు. ఆ రుక్కుకి ఏంటండి ఆధారం? దీర్ఘస్వర మంత్ర సాధన. ఆ దీర్ఘస్వర మంత్ర సాధనకి ఆధారం ఏంటి? ఓంకారముతో కూడిన భట్టారికా మంత్రము. అంటే ఎటు వచ్చినా సరే చివరికి నువ్వే ఒక పరబ్రహ్మము, నువ్వే ఒక ఆత్మజ్ఞానివి. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. మీ శరీరం అనబడే ఉపాధి వలన మీరు తెలుసుకోకుండా అజ్ఞానంతో ఉన్నారు అని ఋషులు తెలుసుకొని మీ అందరికీ చెప్తున్నటువంటి ఉపనిషత్తు చాందోగోపనిషత్తు. ఇది శ్రీ విద్య గురించి టాప్ చెప్తుందన్నమాట. దీంట్లో చాలా ఉంటాయి తెలుసుకోగలిగితే. మీకు అనుమానం ఉంటే మీరందరూ మీ ఫోన్ ఒక్కసారి ఓపెన్ చేసి నేతి 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 అంటే ఏమిటి అని గూగుల్కి చెక్ చేసుకోండి. ఇక నేను చెప్పేది మొత్తం మీకు ఉల్లిపాయ పొరలు తీసినట్టు అర్థమవుతుంది. అంత సబ్జెక్టు మన ఋషులు మనకు అందించారు. మీరంతసేపు గుళ్ళు గోపురాలు చెప్పిన మాట చెప్పిన మాటని మిమ్మల్ని మీరు మర్చిపోయి అజ్ఞానం అవిద్యలో పడి దొల్లుతున్నారు. మీరు ఒక్కసారి ఫోన్లోకి వెళ్ళి చెక్ చేసుకొని మీరెవరో తెలుసుకొని మీకే తెలుస్తుంది. సరే, అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్పి మీరు అది తెలుసుకోవటానికి కూడా ఇక్కడ ఋషులు ఏర్పాటు చేశారు. మీరు ఎలా తెలుసుకుంటారంటే, ఈ శృతి ప్రామాణికమైన మంత్ర సాధన చేస్తే దానికి సంబంధించిన పురచ్చరణ చేస్తారు. పురచ్చరణ చేసినప్పుడు దాన్ని 5-6 విధాలుగా ఉంటుంది ఆ మంత్రం. ఆ దేవతలు ఎవరెవరికి ఎంతంత సంఖ్యలో ఇయ్యాలో అవన్నీ మీరు ఇచ్చేసారనుకోండి, మీ లోపల ఉన్నటువంటి అవి మీకు తెలుస్తాయి. అప్పటిదాకా తెలియదు. ఇప్పుడు మీ ఏదన్నా మీ పూర్వీకులు ఎవరైనా ఏదన్నా ఒక నిధి పెట్టి ఉంటారు. పెట్టిన తర్వాత వాళ్ళు మీకు చెప్పకుండా చనిపోతారు. మీరు దరిద్రం అనుభవిస్తూ ఉంటారు. అనుకోకుండా మీకు కొంతమంది ద్వారా కానీ మీ ప్రాప్తం వల్ల ఆ నిధి మీకు తెలిసింది. మీరు ఎలా ఉంటారు అప్పుడు?
ఇదే సూత్రాన్ని బట్టి ఈ ఉపనిషత్తులో ఉన్నటువంటి ఈ మంత్రాన్ని శ్రీ విద్యాపరంగా మీరు చేయటం వల్ల మీలో ఉన్న దేవతా శక్తులు మీకు యాక్టివ్ అవుతాయి, లేకపోతే అవ్వవు. ఇలా ఈ విధంగా శ్రీ విద్యా మంత్రం పునశ్చరణ చేయటం వల్లనే జ్ఞానం వస్తుంది. తర్వాత ఎవరైనా శృతి ప్రామాణిక మంత్రం చేస్తుంటే ఆ మంత్ర దేవత ఖచ్చితంగా ఆ సాధకుడికి తన సహజ శక్తులు ఇస్తుంది. దాన్ని ఎలా తెలుసుకుంటారండి మీరంటే పునశ్చరణ చేయింది తెలియదు. ఒక మట్టి గడ్డ కొండరాయికేసి కొడితే ఏ విధంగా తుప్పుగా పొడి అయిపోతుందో ఈ మంత్ర సాధకుల విషయంలో వీళ్ళ వాక్కు అని వీళ్ళ మాటలు కానీ వీళ్ళని ఈ మంత్ర సాధకులను ఎవరైనా టచ్ చేసినా ఆ విధంగా మట్టి బెరడలాగా తునకలు అయిపోతారు అని ఛాందోగ్యోపనిషత్తే చెప్తుంది. కాబట్టి మీరు ప్రత్యేకంగా సంకల్పాలు కూడా చేయక్కర్లేదు, మీరు చేసుకుంటేనే చాలని చెప్తుంది శృతి. అంత విషయంగా చెప్తున్న శృతి అంటే చాలా ఎక్కువ డీప్గా చెప్తుంది. ఛాందో బాగా ప్రాచీనమైంది అన్నమాట. తర్వాత మీరు ఈ శ్రీ విద్యా మంత్రాలన్నీ వ్యాన దృష్టితో చెయ్యాలి. వ్యాన అంటే ఏంటంటే వ్యాన దృష్టితో అంటే ముక్కుతో కానీ నోటితో కానీ మనం పీల్చేది అపానము, విడిచేది ప్రాణము. ఈ రెండిటికి మధ్య సంధి వ్యానము. గాలి పీల్చకుండా వదలకుండా ఉండే స్థితే వ్యానము. దానినే వాక్కు చూడండి, మాట్లాడేటప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉండవు మానవుడికి. ఎందుకే పెద్దలు అంటారు ఎక్కువ మాట్లాడవాకడ సస్తావు, ఊరికి అతివాగుడు తగ్గించుకో అంటుంటారు. వివరంగా అన్నిటికీ చెప్పలేం కదా, కొన్ని మీరు సైంటిఫిక్గా తెలుసుకోవాలి. అప్పటికీ లలితా సహస్రనామ భాష్యంలో కూడా మరాళి మందగమన మహాలావణ్య సేవ అట్లాంటి కొన్ని రహస్యాలు విశదీకరించి చెప్తుంటారు. అందుకే భాష్యం చదువుకోండి అంట. అంటే ఏంటంటే శ్రీ విద్యా మంత్రం చేసే సాధకుడు బ్రీతింగ్ కూడా తీసుకోకుండా కొన్నిసార్లు ఆ మంత్రం చేస్తూ లయమైపోయి ఉంటాడు అన్నమాట. అంటే అప్పుడు వ్యానమైనటువంటి వ్యాన దృష్టితో ఆ మంత్రం చేస్తూ ఉంటాడు. అంటే గాలి పీల్చడు వదలడు, స్థిత ప్రజ్ఞత. ఎక్కడో హిమాలయాలకు వెళ్ళి తిండి తిప్పలు లేకుండా సాధనలు చేసి అది ఇది చెయ్యకుండా ఋషులు మనకిచ్చిన శ్రీ విద్య ఉంది కదా, నాగరిక సమాజంలో నువ్వు కూర్చొని చేసుకోవచ్చు కదా, తప్పేముంది. ఈ విధంగా శ్రీ విద్యా ఉపాసకులు తక్కువ మాట్లాడాలి, ఎక్కువగా మంత్ర సాధన చెయ్యాలి. ఈ యొక్క నామం వచ్చేసి ఈ నామం గురించి ఈ ఉపనిషత్తు పరంగా వివరణ మీకు తెలియజేయడం జరుగుతుంది. ఏమని? ఏకానేకాక్షర కృతి. ఈ యొక్క నామంలో ఎంత పెద్ద సబ్జెక్ట్ ఉంది. నేను చెప్పింది తక్కువే, ఇంకా క్లుప్తంగా చెబుతున్నాను. మీకు టైం ఇప్పుడు వేస్ట్ అవుతుంది అనటానికి మీకు కుదరదు కదా అని తక్కువ చెప్పడం జరుగుతుంది. కానీ మీరు ఛాందోగ్యోపనిషత్తు చూసుకోండి, ఇంకా బాగా తెలుస్తుంది. ఈ ఉపనిషత్తు ప్రామాణికంగా ఇంకా కొన్ని నామాలు రోజు చెప్తూ ఉంటాను. 7-8 భాగాలుగా ఉంటుంది ఈ ఉపనిషత్తు. ఈ త్రిశక్తి అనేది శృతి బ్రహ్మోపనిషత్తు స్వరూపము అంటారు ఈ యొక్క శ్రీ విద్య మొత్తానికి కలిపి. స్వస్తి.